టాస్క్ 56 పిల్లలకు వాళ్ళ గురించి మరియు వాళ్ళ భద్రత గురించి నేర్పించడము. మీ పేరు ఏమిటి? నా పేరు సాయి హరిణి. మీ వయసు ఎంత? నా వయసు 4 సంవత్సరాలు. మీరు ఎక్కడ ఉంటారు? మీ చిరునామా ఏమిటి? నేను ఇంటి నంబర్ 10 నవజీవన్ కాలనీ, కర్నూల్, ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. మీ ఇంటికి దగ్గరలో ఉండే ఏదో ఒక ప్రదేశం పేరు చెప్పండి. మా ఇంటి దగ్గర డైమండ్ పార్క్ ఉంది. మా ఇంటి దగ్గర ఏబీసీ బ్యాంక్ కూడా ఉంది. మీకు అన్నయ్య లేదా అక్కా చెల్లెళ్ళు ఉన్నారా? నాకు ఒక అన్న మరియు అక్క ఉన్నారు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అన్న, అక్కలతో కలిసి ఉంటాను. మీకు ఇష్టమైన రంగు ఏది? నాకు ఎరుపు రంగంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీకు మీ పేరు ఎలా రాయాలో నేర్పిస్తాను. మీ పుట్టినరోజు ఎప్పుడు? నా పుట్టినరోజు మార్చ్ 5. మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి? నాకు అన్నం, సాంబార్, చాక్లెట్ తినడం అంటే చాలా ఇష్టం. మీ నాన్నగారి ఫోన్ నంబర్ చెప్పండి. 98197112. మీ తాతయ్య అమ్మమ్మల ఫోన్ నంబర్ చెప్పండి. 98197123. పిల్లలకు ఖచ్చితంగా ఏది అయినా 2 మొబైల్ నంబర్లు తెలియచెయ్యాలి. పిల్లలకు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియచెయ్యండి. వాళ్ళ పేరు ఏంటి, అది ఎలా రాయాలి, వారి చిరునామా, ఊరు మరియు అత్యవసర సమయాల్లో కనీసం 2 ఫోన్ నంబర్లు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి పిల్లలు గుర్తుంచుకోటానికి శిక్షణ ఇవ్వండి. పిల్లలకు కొన్ని జాగ్రత్తలను నేర్పండి. ఇప్పుడు కొన్ని నిత్య జాగ్రత్తలు తెలుసుకుందాం. నియమం 1. పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడవద్దు. వాళ్ళ దగ్గర నుండి ఏ తినుపదార్థాలు తీసుకోకండి. వాళ్లతో ఎక్కడికి వెళ్ళకండి. ఒకవేళ ఎవరో వచ్చి మీ అమ్మానాన్న నిన్ను తీసుకువెళ్లమన్నారు అంటే నమ్మవద్దు. ఒకవేళ అలా ఎవరైనా వస్తే ముందు సహాయం కోసం అరవండి. తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాల నుండి తీసుకురాలేని సందర్భంలో ఎవరైనా తెలిసిన వాళ్లనే పంపండి. తెలియని వారిని పంపవద్దు. ఎవరైనా పరిచయం లేని వ్యక్తులు డోర్ కొట్టినా డోర్ తెరవద్దు. ముందుగా తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియచేయాలి. నియమం 2. ఎలాంటి సందర్భంలో కూడా గోడను లేదా కంచెను దూకరాదు. ఎలాంటి ద్వారాన్ని, కంచెను ఎక్కవద్దు. ఆట సమయంలో బంతి కానీ వస్తువు కానీ పక్కింట్లో పడితే గోడ దూకి లేదా కంచె దూకి ఆ వస్తువుని తీసుకోవద్దు. నియమం 3. నిప్పుతో చెలగాటం ఆడవద్దు. నియమం 4. ఇంటి నుండి బయటకి ఒంటరిగా వెళ్ళకండి. నియమం 5. వేరే వ్యక్తులకు ఏ విషయాన్ని చెప్పాలన్నా ముందుగా తల్లిదండ్రులను అడగండి. వారు సరే అంటేనే ఆ విషయాన్ని పంచుకోవండి. ఎలాంటి వ్యక్తిగత వివరాలను స్నేహితులతో లేదా తోటివారితో చెప్పవద్దు. నియమం 6. మీ శరీరాన్ని తల్లిదండ్రులు తప్ప ఎవరూ తాకకూడదు. ఎవరైనా తెలియని వ్యక్తులు తాకాలి అని ప్రయత్నిస్తే ముందుగా గట్టిగా అరుస్తూ తల్లిదండ్రులకు తెలియచెయ్యాలి. నియమం 7. ఒకవేళ పిల్లలు తప్పిపోతే అక్కడే ఉండి కలిసి వచ్చిన వారి పేరు గట్టిగా అరవాలి. ఒకవేళ ఆ సమయంలో కలిసివచ్చిన వారు కనిపించకపోతే వారికి తెలిసిన ప్రదేశానికి లేదా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చెయ్యాలి. పిల్లలు పెరిగే కొద్దీ గూగుల్ మ్యాప్స్ వినియోగించడం కూడా నేర్పించాలి. ఇలా వారికి ఇంకా సహాయకరంగా ఉంటుంది. వాళ్లు ఉన్న లొకేషన్ను తల్లిదండ్రులకు పంపితే వారు వచ్చి అక్కడికి చేరుకుంటారు.
ఈ మధ్యకాలంలో సాంకేతిక పరిజ్ఞానం వల్ల వాట్సాప్ను ఉపయోగించడం చాలా సులువుగా ఉంది కాబట్టి వారిని కనుక్కోవటం సులభం అవుతుంది. నియమం 8. పిల్లలకు ఏ పని అయినా చెయ్యటం అసౌకర్యంగా అనిపిస్తే ఏ పరిస్థితిలో కూడా చెయ్యరాదు. వారికి అనుకూలంగా అనిపించిన పని తోటి స్నేహితులు చేస్తున్నా ఎట్టి పరిస్థితిలో చెయ్యరాదు. నియమం 9. ఎవరూ లేకుండా నీటి ప్రదేశాల దగ్గరకు వెళ్ళకండి. పెద్దలు తోడు లేకుండా పడవ దగ్గరికి కానీ ఈదడానికి వెళ్ళరాదు. లైఫ్ జాకెట్ మరియు పెద్దలు తోడు లేకుండా నీటి ప్రదేశాల దగ్గరికి వెళ్ళరాదు. నియమం 10. ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు. ఇంటర్నెట్ ఉపయోగించే ముందు వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోకపోవడం, అపరిచితులతో చాట్ చేయకపోవడం మరియు ఎల్లప్పుడూ అనుమతి అడగడం యొక్క ప్రాముఖ్యత గురించి వారికి నేర్పండి. దయచేసి పిల్లలుని మాట్లాడమని ప్రోత్సహించండి. పిల్లలు ఏదైనా సరిగ్గా లేదని లేదా సురక్షితం కాదని భావిస్తే వారు ఎల్లప్పుడూ వచ్చి తల్లిదండ్రులకు చెప్పమని ప్రోత్సహించండి. మీ పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా మరియు సురక్షితంగా ఉండేటట్టు చూసుకోవండి. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీకు శుభదినం.